హెచ్ఎండిఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ మరింత వేగవంతమైంది. బిల్డింగ్ ప్లాన్ల స్క్రూటినీ ఇప్పుడు నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతోంది. టీజీ బీపాస్ ద్వారా డిజిటల్ విధానంలో అనుమతుల జారీకి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ఫలితాలను ఇస్తున్నాయి. అయితే స్క్రూటినీ వేగంగా పూర్తవుతున్నా తుది అనుమతుల జారీకి ఇంకా పలు శాఖల క్లియరెన్స్లు తప్పనిసరి. ఇంతకు ఈ డిజిటల్ వ్యవస్థ ఎలా పనిచేస్తోంది? నిర్మాణ రంగానికి ఎలాంటి ప్రయోజనం చేకూరనుంది? టేక్ ఎ లుక్. హెచ్ఎండిఏ పరిధిలో బిల్డింగ్ అనుమతులకు డిజిటల్ వేగం. నిమిషాల్లోనే బిల్డింగ్ ప్లాన్ల స్క్రూటినీ. టీజీ బీపాస్ ద్వారా ఒకే వేదికపై అనుమతుల ప్రక్రియ. సాఫ్ట్వేర్తో ప్లాన్ లోపాల గుర్తింపు, పారదర్శకత పెంపు. తుది అనుమతులకు మాత్రం అన్ని శాఖల క్లియరెన్స్లు తప్పనిసరి. డిజిటల్ విధానంలో నిర్మాణ రంగానికి ఊతం, జాప్యాలకు చెక్. తెలంగాణలో భవన నిర్మాణ అనుమతుల వ్యవస్థను పూర్తిగా డిజిటల్గా మార్చే దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు వేగంగా అమలవుతున్నాయి. ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో బిల్డింగ్ ప్లాన్ల స్క్రూటినీ ప్రక్రియ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆధారంగా నిమిషాల్లోనే పూర్తవుతోంది. ప్లాన్లో సెట్ బ్యాక్లు, భవనం ఎత్తు, రోడ్డు వెడల్పు, మాస్టర్ ప్లాన్ నిబంధనలు, జోనింగ్ పరిమితులు వంటి అంశాలను సాఫ్ట్వేర్ స్వయం చాలకంగా పరిశీలించి నివేదిక అందిస్తోంది. టీజీ బీపాస్ ద్వారా నివాస, వాణిజ్య భవనాల అనుమతులను ఒకే వేదికపై ప్రభుత్వం అందిస్తోంది. చిన్న నివాస గృహాలకు ఆన్లైన్ నమోదు సరిపోతూ ఉండగా, నిర్దేశిత పరిమితుల్లోని భవనాలకు స్వీయ ధృవీకరణ ఆధారంగా తక్షణ అనుమతులు లభిస్తున్నాయి. పెద్ద భవనాలు, వాణిజ్య సముదాయాలు, హైరైజ్ ప్రాజెక్టులకు మాత్రం సింగిల్ విండో విధానంలో వివిధ శాఖల క్లియరెన్సులు తీసుకుని అనుమతులు జారీ చేస్తున్నారు. డిజిటల్ స్క్రూటినీ వల్ల ప్లాన్లోని లోపాలను సాఫ్ట్వేర్ వెంటనే గుర్తిస్తోంది. దీంతో దరఖాస్తుదారులు అవసరమైన మార్పులు చేసి తిరిగి సమర్పించే అవకాశం కలుగుతోంది. గతంతో పోలిస్తే పరిశీలన సమయం తగ్గడంతో పాటు పారదర్శకత కూడా పెరిగిందని అధికారులు చెప్తున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో గ్రామ పంచాయతీ ప్రాంతాలకు సంబంధించిన భవన అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, లేఅవుట్ అనుమతులు కూడా ఇప్పుడు టీజీ బీపాస్ ద్వారానే స్వీకరిస్తున్నారు. దీంతో గతంలో అమలులో ఉన్న డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ స్థానంలో ఒకే డిజిటల్ వేదికపై అన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే స్క్రూటినీ నిమిషాల్లో పూర్తయిందంటే వెంటనే అనుమతి వస్తుందని భావించకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భూ యాజమాన్య ధృవీకరణ, మాస్టర్ ప్లాన్ నిబంధనలు, రోడ్ల విస్తరణ, చెరువుల బఫర్ జోన్లు, నాలాలు, పర్యావరణ అనుమతులు, అవసరమైతే అగ్నిమాపక శాఖ, విమానాశ్రయ అధికారుల క్లియరెన్సులు పూర్తయిన తర్వాతే తుది అనుమతి జారీ అవుతుంది. డిజిటల్ స్క్రూటినీతో రియల్ ఎస్టేట్ రంగంలో జాప్యాలు తగ్గి పెట్టుబడిదారులు, గృహ నిర్మాణదారులకు సమయం, వ్యయం ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే స్వీయ ధృవీకరణలో తప్పుడు వివరాలు సమర్పిస్తే అనుమతుల రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో కృత్రిమ మేధ, జియోస్పేషియల్ టెక్నాలజీ వినియోగంతో భవన అనుమతుల వ్యవస్థ మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సాంకేతికతతో భవన అనుమతుల ప్రక్రియ వేగవంతం అవుతున్నప్పటికీ నిబంధనల అమలు, వివిధ శాఖల సమన్వయం, పారదర్శకతే ఈ వ్యవస్థ విజయాన్ని నిర్ణయించనున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డిజిటల్ సంస్కరణలు నిర్మాణ రంగానికి ఎంత మేర ఊతమిస్తాయో రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.